నమస్కారం. మరి హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగల్పూడి అనిత, మా హోమ్ మినిస్టర్ గారు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి అని వీళ్ళందరికీ దౌర్జన్యాలు, దాడులు, మోసాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్గా నిలబడతా ఉన్నారా? పోలీస్ వ్యవస్థని ఇంత దిగజార్చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడైనా సరే బాధిత కుటుంబాల్ని ఎక్కడైనా వెళ్ళి పరామర్శించారా? ఎక్కడైనా పర్యటించారా? అటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరులో పర్యటిస్తే సాక్షి ఛానల్లో లైవ్లో మీరు నెల్లూరులో పర్యటించారా, బంగారుపాలెంలో పర్యటించి ఆ విజువల్స్ తీసుకొచ్చి మీరు లైవ్లో చూపిస్తూ ఉన్నారా అన్నట్టు మాట్లాడారు. సాక్షి ఛానల్లో లైవ్లో బంగారుపాలెం విజువల్స్ చూపించారా? మీరు రుజువు చేయగలరా? మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున నోరు తెరిస్తే అసత్యాలు, అబద్ధాలు ఇవే తప్ప ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామనే ఆలోచన, జ్ఞానం కూడా ఏమాత్రం అనిపించట్లేదు మీకు. అసలు మీకు మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదో కూడా తెలియడం లేదు. ఎందుకనంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ను తీసుకొచ్చి, ఆ దిశ యాప్ ఫోన్లో ఆ యాప్ ఫోన్ని ఇలా 3 సార్లు అంటే మీరున్న లొకేషను, సమాచారం ప్రతి ఒక్కటి కూడా పోలీసులకు చేరుతుంది అని చెప్పి తెలియజేశారు. దాన్ని మీరు హేళన చేస్తూ ఫోన్ ఇలా 3 సార్లు అంటేనే సమాచారం అందుతుందా అని హేళనగా మాట్లాడారు. మరి ఈ రోజున ఆ దిశ యాప్నే పేరు మార్చి మీ చంద్రబాబు నాయుడు ఫోన్ ఇలా 3 సార్లు అంటేనే సమాచారం అందుతుందని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఏం మాట్లాడతారు? నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడుతూ ఉన్నారు. నోటికి అద్దు ఆపు లేకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ రోజున ఒక బాధ్యతాయుతమైన హోమ్ మినిస్టరేనా మీరు అని మేము ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన రోజున మీరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. దాంట్లో తప్పు వెతకడానికి, తప్పు పట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారే తప్ప ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు ఏ బాధిత కుటుంబాల దగ్గరికి పరామర్శించడానికి మీరు వెళ్ళడానికి, వాటి గురించి మాట్లాడడానికి, ఇదిగో దీని గురించి మేము ఈ న్యాయం చేసామని చెప్పడానికి మీరు ప్రెస్ మీట్లు పెట్టరు. ఎవరి దగ్గరికి వెళ్ళి పరామర్శించరు. మీకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు? అసలు మీరు హోమ్ మినిస్టర్గా అన్ఫిట్ అని మీ డిప్యూటీ సీఎంఏ చెప్పారు. అంత దిగజారిపోయి ఉన్నారు మీరు. ముఖ్యంగా భారతిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు భారతిరెడ్డి గారి గురించి మీరు ఎందుకమ్మా మాట్లాడుతూ ఉన్నారు? ఆవిడ ఏ రోజైనా సరే ఎవరి గురించి అయినా మాట్లాడారా? రాజకీయాల గురించి అసలే మాట్లాడరు ఆవిడ. అటువంటిది ఆవిడ్ని బయటికి రాజకీయాలు ఆవిడికి పులుముతూ రాజకీయాల్లోకి ఆవిడ లాగుతూ ఉన్నారు మీరు ఈ రోజున. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజున ఏం మాట్లాడలేదు, ఈ రోజున ఆయన ఏం మాట్లాడలేదు. ప్రతి ఒక్కటి మీరే ఆయన్ని ఆపాదించి ప్రతి ఒక్కటి మాట్లాడుతూ ఉన్నారు. అసత్యాలు, నోరు తెరిస్తే అసత్యాలు. అసలు మీరు పార్టీ కార్యకర్తగా మాట్లాడుతూ ఉన్నారా? ఒక హోమ్ మినిస్టర్గా మాట్లాడుతూ ఉన్నారా? మీరు అసమర్థత పరిపాలన చేస్తూ ఉన్నారు. మీరు తల్లి చెల్లికి ఆస్తి ఇవ్వకోకుండా అన్యాయం చేశారని మాట్లాడారు. అదే కేసులో ఆయనకి అనుకూలంగా వస్తే వాళ్ళిద్దరి మీద గెలిచారని సంబరపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి కుటుంబాల్లో సమస్యలు లేవమ్మా? మీ కుటుంబంలో మీకంటూ సమస్యలు లేవా? మరి మీరు ఆ రోజున మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు?
అర్ధరాత్రి కూడా పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు మీరు? మీరు చెప్పగలరా? నోరుంది కదా అని మాట్లాడద్దు. ఆ పదవికి మీకు అలంకారంగా ఉన్నట్టే ఉంది, ప్రజల సేవ చేయడానికి అన్నట్టుగా లేదు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నిన్న మీరు నీ కానిస్టేబుల్ని కొట్టినటువంటి మీ మంత్రి సోదరుడు అతన్ని అరెస్ట్ చేయండి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అతన్ని అరెస్ట్ చేయండి. అసలు మీరు హోమ్ మినిస్టర్గా పనికిరారు. అసమర్థత హోమ్ మినిస్టర్ అంటే సరిపోతుంది మిమ్మల్ని.